దేవుడు తన జ్ఞానాన్ని అహంకారులకు కాక వినయులకు బయలుపరుస్తాడు. దైవ రహస్యాన్ని అహంకారులకు కాక వినయము కలిగిన వారికి మాత్రమే ఆయన తెలియపరుస్తాడు. ఎవరెవరైతే వినయము కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని రహస్యము తెలుస్తూ ఉంది. దేవుని దృశ్యమును, ఆ యొక్క గొప్పనైనటువంటి ఆ యొక్క అద్భుతమును వారి జీవితంలో చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, వినయం ఎంత గొప్పదంటే స్వయముగా దేవుని రహస్యాన్ని తెలుసుకుంటారు, అంతేకాకుండా దేవుని అద్భుతాన్ని వారి జీవితంలో చూస్తారు. అందుకే అంటున్నాను, వినయము కలిగిన వాడు ఏం పొందుకుంటాడు? గౌరవమును, సంపదను,